హైదరాబాద్‌లో ఉండి దట్ మా ఇంటికి 10 మినిట్సే అనమాట. అయినా లూలు మాల్‌కి వెళ్ళడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. ఎందుకంటే జనరల్‌గా ఏదైనా వచ్చిన క్రౌడ్‌గా ఉన్నప్పుడు మా హస్బెండ్ అస్సలు అలో చేయరు. ఇది క్రిస్మస్ వీక్ కాబట్టి లూలు మాల్ అంతా ఇలాగా డెకర్ చేశారు. బావుంది. నేనైతే ఒక 2 ఫ్లోర్సే తిరిగాను. 2 ఫ్లోర్స్ అంటే కింద హైపర్ మార్కెట్ ఉంటది కదా! అది ప్లస్ పైన ఒకటి గ్రోసరీ స్టోరే. అంతకన్నా తిరగలేదు. టైం అయిపోయింది అప్పటికి. ఇక్కడ క్రిస్మస్‌కి సంబంధించిన డెకర్ స్టఫ్ అంతా ఉందనమాట. అక్కడ శాంటా ఉన్నారు గదా! సో, మా అబ్బాయి ఎంజాయ్ చేస్తున్నాడని ఊరికే అక్కడ ఒక క్లిప్ తీశాను. బట్ నేనొక్కటి సజెస్ట్ చేస్తానేంటంటే, వన్ స్టాప్ సొల్యూషన్ అండి. అన్నీ దొరుకుతున్నాయి. బట్ రేట్స్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. బావుంది. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ ఆర్గనైజ్డ్‌గా అరేంజ్ చేశారు. ఇలా పెద్ద పెద్దగా ఎక్కువ గ్రాసరీస్ ఉన్న స్టోర్స్‌లో నేను చూశాను గదా! పెద్ద పెద్దవి ఉంటాయి మార్ట్‌లు. వాటిల్లో అయితే కొంచెం డస్టీగా, క్లమ్జీగా అలా ఉంటది. వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్‌కి చాలా నీట్‌గా అరేంజ్ చేశారు. బట్ ఆర్గనైజ్ చేసిన ఐటెమ్స్ కూడా క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. నాకైతే ఈ డబ్బాలు చాలా బాగా నచ్చాయి. ఈ పల్సెస్, పౌడర్స్ ఇవన్నీ స్టోర్ చేసున్నవి భలే ముచ్చటేసింది వాటిని చూస్తే అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఇవంతా. ఇక్కడ చాక్లెట్ సెక్షన్ ఉంది. చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మీకు ధనియా పౌడర్, జీరా పౌడర్, పల్సెస్ అన్నీ దొరికేస్తాయన్నమాట. కారప్పొడి మీకెలా కావాలి, చిల్లీ ఫ్లేక్స్ లాగా కావాలా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే బా నచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. నేనేం కొనలేదు. జస్ట్ ఒక కేక్ ప్లమ్ కేక్ ఒకటి తీసుకున్నాను. అది కూడా 130 రూపీస్ కాస్ట్ అంతే. మా అబ్బాయి ఏడుస్తున్నాడు. వాడికి కొంచెం తినిపిద్దామని. ఈ డబ్బాలైతే ఎంత బావున్నాయి. అవి స్టోర్ చేసున్న డబ్బాలు. నీట్‌గా ఆర్గనైజ్ చేస్తున్నారు. బట్ మనం సరుకులు కూడా కొనుక్కోవచ్చు మంచిగా. ఇక్కడ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్. మీకక్కడేమీ పెద్ద ఇదేమి ఉండదు. డిస్టర్బెన్స్ ఏమి ఉండదనమాట. ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో, అన్నీ చూసుకొచ్చుకున్నా ఎక్కడేమేమి ఉన్నాయని. మా అబ్బాయి, మా హస్బెండ్ లేని టైంలో ఒకరోజు వీక్ డేలో ఎళ్లి తెచ్చుకోవాలి. నాకైతే కొన్నే నచ్చుతాయండి. అన్నేం నచ్చవు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను గదా! ఇవి డేట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూడండి. క్వాలిటీ ఉంది, సైజ్ ఉంది, ఏ కంట్రీ నుంచి అనేది ఉంది, ప్రైస్ ఉంది. ప్రైస్ ఏది చూసినా కూడా బట్ రీజనబుల్ అనిపించింది నాకు కంపేర్ టు బయట. కొన్ని చోట్ల చాలా ఎక్కువ చెప్తారు. ఇక్కడ నీట్‌గా కూడా స్టోర్ చేసి పెట్టారనమాట. ఈ డబ్బాలు స్టోర్ చేసిన డబ్బాలను చూడడానికే నేను ఈ వీడియో తీసుకున్నానసలు. చాలా బాగా నచ్చింది. నేను ఇలాంటివైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడ చూడండి బియ్యానికి ఎంత మంచి డబ్బాల్లో పెట్టారో. ఇవి కూడా బాగున్నాయి. నేను లోపలున్న ఐటెమ్ ఏంటో చూడట్లేదు. వీళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానాన్ని చూస్తున్నాననమాట. బట్ మంచిగా చేశారు. ఎవరైనా వెళ్లి తెచ్చుకోవచ్చు. సరుకులు కూడా నెలకొకసారి సరిపడా తెచ్చుకోవచ్చనమాట. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్యాకేజ్డ్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. మీరు లూజ్‌గా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడంతా స్కూల్ సప్లైస్, నోట్ బుక్స్ అవన్నీ సెపరేట్ సెక్షన్. స్టీల్స్ సెపరేట్ సెక్షన్. ఈ గిన్నెలైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇదేదో సమ్ 3000 చేంజ్ ఎంతో ఉంది. చాలా బరువుగా ఈ గిన్నెలైతే బాగున్నాయన్నమాట. ఎవరైనా కావాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే భలే క్వాలిటీ ఐటెమ్స్ దొరుకుతాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ గిన్నెలన్నీ. నాకు స్టీల్ పిచ్చి కదా! మా హస్బెండ్ నడువు నడువు అంటారు అన్నీ కొనిపించేసినట్టుగా. ఇక్కడైతే మట్టి పాత్రలు ఇవి కూడా ఉన్నాయన్నమాట. దేవుడికి కావాల్సిన సామాన్లు. ఇంకా వాట్ నాట్ అన్నీ దొరికిపోతాయి. మీకు ఏ ఐటెమ్ కావాలి, ఏ క్వాలిటీలో కావాలి. బట్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ అనిపించినాయి నాకు కంపేర్ టు అదర్ మాల్స్, అదర్ స్టోర్స్. ఇక్కడ కాస్ట్ ఐరన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. బట్ పెద్ద కన్‌ఫ్యూజన్ కూడా లేదనమాట. మీ తీసుకునే ఐటెమ్‌ని బట్టి రేట్ ఉంది. ఇక్కడ అన్ని కప్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. బావుంది. ఆహ్, ఇక్కడంతా స్టీల్ ఉన్నాయన్నమాట. స్టీల్ సామానం కావాలనుకున్న వాళ్ళు ఎళ్లి మంచిగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ గిన్నె చూసాను నేను కంపేర్ చేద్దాం బయటకని. అది 799 ఉంది. చాలా బరువుగా కూడా ఉందన్నమాట ఆ గిన్నె. మంచిగా ఏది వండినా వండుకోవచ్చు దానిలో. ఇట్లాంటివి బావుంటాయి కదా! నాకు ప్లెయిను బరువుగా ఉన్నాయి నచ్చుతాయి. ఎవరన్నా కావాలంటే ఎళ్ళండి. నాకు జస్ట్ మా ఇంటికి 10 మినిట్సే అయినా నాకు ఎన్ని రోజులు పట్టింది ఎళ్ళడానికి. ఇంతకుముందు మా సిస్టర్ వాళ్ళు ఎళ్లి చెప్పారు గానీ ఏమో ఎప్పుడు ఎళ్ళలేదు. ఎక్కువ అది లూలు మాల్ దుబాయ్ బేస్డ్ మాల్ కదా! సో, ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువున్నారు.
వాటి పైన ఏమున్నాయో చూడలేదు నేను. అప్పటికే లేట్ అయిపోయింది. 10 అయిపోయింది. ఇంకా మా బాబు నిద్రొస్తదని వచ్చేసాను నేను. బట్ నెక్స్ట్ టైమ్ వెళ్ళాలి. ఇక్కడ అన్ని గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయన్నమాట. కోకోపీట్ ఉంది. అన్నీ ఉన్నాయి. మీకు ఇంట్లోకి కావాల్సినవన్నీ. ఇక్కడంతా హౌస్ హోల్డ్ ఐటెమ్స్ ఉన్నాయి. మీరు వాడుకోవడానికి, యూజ్ అండ్ త్రో చేసుకోవడానికి అన్నీ ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో ఉన్నాయి. అన్నీ చూశాను నేను. బాగున్నాయి. బాగా నచ్చింది. మంచిగా అనిపించింది. బట్ ఏది కూడా నేనేం కొనలేదు. నెక్స్ట్ టైమ్ తీసుకుందాం అనుకున్నాను. ఒకటేంటంటే అండి, ఇట్లాంటి మార్కెట్స్‌లోకెళ్ళినప్పుడు మనం ఊరికే డబ్బులు పాడు చేసుకోకూడదు. మనకి ఎంత అవసరమో కొంచెం అది నీడెడ్ ఎప్పటికైనా ఉపయోగపడుతది అనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ రేట్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ కొనేసుకుందాం గదా అని ఎక్కువ కూడా ఖర్చు పెట్టకూడదు. ఇలాంటి చోటుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అవసరమైనవి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నవి ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీగా తెచ్చుకోవాలని నేను అనుకుంటాను. అలా తెచ్చుకుంటే ఎన్నాళ్ళైనా మన్నుతాయి గదా! మనకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఆ వస్తువుని చూసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. గ్లాస్ ఐటెమ్స్ అయితే అవి కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. మీకు ఏ డిజైన్ బట్టి, క్వాలిటీని బట్టి ఉంది. నెక్స్ట్ ఫ్రెష్ మార్కెట్‌కెళ్ళాము. ఇక్కడ అన్ని కూరగాయలు, ఎగ్స్, మీట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ రెడీ టు కుక్ అన్నీ ఉన్నాయి. చికెను, మటను రకరకాలుగున్నాయి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. బట్ బావుంది. దగ్గరగా ఉండి ఎవరన్నా పిల్లలతో పెద్దగా ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు కూరగాయలు గూడా డైలీ ఎళ్లి తెచ్చుకోవచ్చు. కంపేర్ టు బయట మీకిక్కడ రీజనబుల్‌గానే ఉన్నాయి. నేను కొన్ని ప్రైస్ చూసాను. ఇక్కడ మీట్ అయితే మీకు రెడీ టు కుక్ ఉన్నాయి. మీకు ఎలా కావాలి? కర్రీ కట్ కావాలా? ఫ్రైకి కావాలా? పులుసుకి కావాలా? అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఫిషు, మటను, చికెను అన్నీ ఉన్నాయి. కొంతమంది బోటి కూరలు అవన్నీ వండుకుంటారు కదా! సో, అలా కూడా ఉన్నాయి. కాళ్ళ కూర అంటారు. అలా కాళ్ళు కూడా కొట్టిచ్చేలాగా ఉన్నాయన్నమాట. ఎవరికి ఎలా కావాలో అలాగా మనకి దొరికిపోతుంది. మటన్ రేట్ బయట ఎలా ఉంటదో అలాగే ఉంది ఇక్కడ కూడా రేటు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారనే చెప్పాలి. అక్కడికెళ్ళినా కూడా ఏదో మీట్ షాప్‌లోకెళ్ళాము స్మెల్లు, ఈగలు అలాంటివేమి లేకుండా నీట్‌గా మీరేదైతే మార్కెట్‌కెళ్ళి వస్తువు కొనుక్కోవాలనుకుంటారో అలాగే ఉన్నాయి. ఇక్కడంతా కర్రీ కట్స్ రెడీ టు కుక్ అనమాట ఇవన్నీ. ఫ్రీజర్ స్టోర్ చేసుకునేవి. బయటకొచ్చాక ఇక్కడ క్రిస్మస్ టైం కాబట్టి శాంటా స్ట్రీట్ అని పెట్టారు. ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. కొన్ని లేడీస్‌కి కావాల్సినవే ఎక్కువున్నాయి ఇక్కడ. లేడీస్ జ్యువెలరీ గానీ, దుపట్టాస్ కానీ, శారీస్ ఉన్నాయి. కొన్ని కొండపల్లి బొమ్మలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి గూడా నేను ఇక్కడ అడిగి చూసాను. రెడ్ శారీ 1400 అంట. కొంతమందికి డిజైనర్‌గా నచ్చుతాయి గదా! అలాంటి వాళ్ళకైతే నచ్చుతాయి. అందరికీ నచ్చవు. కొంచెం లైట్ కలర్స్‌లో ఉన్నాయి ఇవి. ఇది చూసి ఇంకా అలాగా అక్కడ ఏదో కొంచెం ఒక సమోసా కొనుక్కొని తినేసి ఇంకా వచ్చేసామనమాట. ఇదైతే నా లూలు మాల్ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. బావుంది. ఏదో అలా బయటికెళ్ళొచ్చినట్టు ఉంటదని ఎళ్ళాము.